ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పేరుతోటి మీకు చాలా ముఖ్యమైన క్వశ్చన్స్ అయితే అందించడం జరుగుతుంది. మీ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది, ఇంపార్టెంట్ బిట్స్ కవర్ అవుతున్నాయని చాలామంది మనకైతే కామెంట్స్లో తెలియజేస్తున్నారు. మరి ఇది కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. చాలా ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని వీలైతే ఒక 10,000 పైన అంటే మీకు కంటిన్యూగా ఇవ్వడం అనేది జరుగుతుంది. డైలీ మీరు చూడండి, చాలా సబ్జెక్టులు కవర్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాను, ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ కూడా సపరేట్ వీడియోస్గా ఇదే సిరీస్లో ఉంటాయి మీకు. మరి ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఒకే దగ్గర అన్ని వీడియోస్ కూడా మీకు రావడానికి ఇవాళ 85వ వీడియో. మనకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఇవాళ వచ్చేసి మనకి ప్రస్తుతం కేంద్ర జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయి? ఇండియన్ పాలిటీ నుండి తీసుకున్నటువంటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే మీకు ఉన్నాయి చూడండి. ఆప్షన్ 1 100, ఆప్షన్ 2 52, ఆప్షన్ 3 61, ఆప్షన్ 4 90. మనకు పాలనాంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని 3 జాబితాలుగా మనం చేసుకున్నామండి. సెంట్రల్ లిస్ట్ అని అంటే యూనియన్ లిస్ట్ అంటాము, స్టేట్ లిస్ట్ అంటాము, కాంకరెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితా, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అని మనం పాలనాంశాలను అయితే విభజించుకున్నాం. ఏ జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయి, ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ ఈ ప్రశ్న అయితే అడిగాను, యూనియన్ లిస్టులో మరి ఎన్ని అంశాలు ఉన్నాయనేది. రైట్ ఆన్సర్ మీరు గెట్ చేయండి. ఇక్కడ చూడండి, రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి 1 అండ్ ఆప్షన్ 1. ఇప్పుడైతే ప్రస్తుతం 100 అంశాలు మీకు ఆ యూనియన్ లిస్ట్లో మరి చేర్చబడి ఉన్నాయి. ఆ అంశాల మీద చట్టాలు చేసే అధికారం అయితే ఆ పార్లమెంట్కి ఉంటుందనే విషయాన్ని మీరు గమనించండి. భారత రాజ్యాంగం పాలనా అంశాలను 3 జాబితాలుగా విభజించింది. ప్రస్తుతం కేంద్ర జాబితాలో మనకి 100 అంశాలు ఉన్నాయి. యూనియన్ లిస్ట్లో, స్టేట్ లిస్ట్లో 61 అంశాలు ఉన్నాయి. ఉమ్మడి జాబితాలో 52 అంశాలు అయితే ఉన్నాయి. మీకు రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేస్తాయి. ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాల మీద కేంద్రం, రాష్ట్రం ఇద్దరు కూడా చట్టాలు చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక పై 3 చేరకుండా కూడా కొన్ని అధికారాలు ఉంటాయి. వాటిని మనం అవశిష్ట అధికారాలు అంటామండి. వెరీ ఇంపార్టెంట్ ఇది. ఈ భావన మనం కెనడా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. ఇవి కేంద్రం చేతిలో ఉంటాయి. ఉదాహరణ అంతరిక్ష పరిశోధన, గ్రహాంతర అధ్యయనం, ఇలాంటి అంశాలను అవశిష్ట అధికారాలని మనం పేర్కొంటాం. సో ఇది ఇండియన్ పాలిటీ నుంచి. క్వశ్చన్ నెంబర్ 2, భారత రాజ్యాంగ సవరణ విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుండి మనం గ్రహించినాము? ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగాన్ని సవరించే విధానాన్ని ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నామనే ప్రశ్న ఇచ్చాను. ఆప్షన్ 1 అమెరికా, ఆప్షన్ 2 దక్షిణాఫ్రికా, ఆప్షన్ 3 యుఎస్ఎస్ఆర్ రష్యా, ఆప్షన్ 4 ఆస్ట్రేలియా. మీరైతే ఊహించండి రైట్ ఆన్సర్ని. మన భారత రాజ్యాంగంలోని దాదాపు 70% అంశాలను అయితే మనం 1935 ఇండియన్ గవర్నమెంట్ చట్టం నుంచే తీసుకున్నాము. ఆ మిగిలిన అంశాలన్నీ కూడా వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశోధించి మనకేవైతే తగినాయి అనుకుంటామో వాటి నుండి అయితే తీసుకోవడం జరిగింది. అందులో అమెరికా నుంచి కొన్ని తీసుకున్నాం, దక్షిణాఫ్రికా నుంచి తీసుకున్నాం, యుఎస్ఎస్ఆర్ నుంచి తీసుకున్నాం, ఆస్ట్రేలియా తీసుకున్నాం. ఇక్కడ అడిగిన క్వశ్చన్ భారత రాజ్యాంగ సవరణ విధానం ఏదైతే ఆర్టికల్ 368 ప్రకారం మనం భారత రాజ్యాంగాన్ని సవరించవచ్చు. మరి దాన్ని తీసుకున్నది ఏ దేశ రాజ్యాంగం నుండి అని ఇక్కడ ప్రశ్నించాను. రైట్ ఆన్సర్ వచ్చేసి మీకు కరెక్ట్ ఆన్సర్ చూడండి, దక్షిణాఫ్రికా నుంచి మనం భారత రాజ్యాంగ సవరణ విధానాన్ని అయితే తీసుకున్నాం. ఇక అమెరికా నుంచి ప్రాథమిక హక్కులు, ప్రియాంబుల్, ప్రవేశిక ఇక్కడ నుంచి తీసుకున్నాం. యుఎస్ఎస్ఆర్ నుంచి మనకి ప్రాథమిక విధులు అనే అంశాన్ని తీసుకున్నాం. ఆస్ట్రేలియా నుంచి ఉమ్మడి జాబితా అనే అంశాన్ని అయితే తీసుకున్నాం. రైట్. క్వశ్చన్ నెంబర్ 3, ఇంగ్లాండ్ పార్లమెంటుకు ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? 4 ఆప్షన్స్ మీ ముందున్నాయి. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, దాదాభాయ్ నవరోజీ, పై అందరు. రైట్ ఆన్సర్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయండి. ఇంగ్లాండ్ పార్లమెంటుకి ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? మీకు రైట్ ఆన్సర్ ఇప్పటికే స్ఫురించి ఉంటుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు 3 అండి, దాదాభాయ్ నవరోజీ. దాదాభాయ్ నవరోజీని మనం గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాము. కాంగ్రెస్ అనే పేరునైతే మరి ఆ పార్టీకి సూచించింది దాదాభాయ్ నవరోజీగానే పేర్కొంటున్నారు. పవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకం రాస్తాడు. సంపద తరలింపు సిద్ధాంతం, ఇవన్నీ కూడా దాదాభాయ్ నవరోజీకి చెందినాయి. ప్రిన్స్బరీ నియోజకవర్గం నుండి బ్రిటన్లో మనకు హౌస్ ఆఫ్ కామన్స్కి ఎన్నిక కావడం అనేది జరిగింది. బ్రిటిష్ పార్లమెంట్లో హౌస్ ఆఫ్ లార్డ్స్, హౌస్ ఆఫ్ కామన్స్ 2 సభలు ఉంటాయి. హౌస్ ఆఫ్ కామన్స్కి అయితే ఎంపిక కావడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4, సహాయ నిరాకరణ ఉద్యమం, నాన్ కోఆపరేషన్ మూమెంట్ భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎప్పుడు మొదలైంది? ఆప్షన్ 1 1917, ఆప్షన్ 2 1942, ఆప్షన్ 3 1919, ఆప్షన్ 4 1920.
రైట్ ఆన్సర్ మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. 1920లో మనకి నాన్ కోఆపరేషన్ మూమెంట్ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని మహాత్మా గాంధీ ప్రారంభించడం జరిగింది. 1917లో చంపారన్ ఉద్యమం చూడొచ్చు మనం. 1942లో క్విట్ ఇండియా మూమెంట్ చూడొచ్చు. 1919లో రావుల చట్టాలకు వ్యతిరేకంగా గాంధీజీ ఉద్యమాన్ని తీసుకోవడం చూడొచ్చు మనకి. దేశవ్యాప్తంగా హర్తాల్కి పిలుపునివ్వడం లాంటివి. సో 1920 ఆగస్టు 3న మనకి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అయితే మరి ప్రారంభించడం అనేది జరిగింది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ హియర్. అదేవిధంగా శాసన ఉల్లంఘన ఉద్యమం కూడా గుర్తుంచుకోండి. 1930 మార్చి 12న మొదలైందండి. వందే మాతర ఉద్యమం 1905 అక్టోబర్ 16న మరి ఏదైతే బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా 1905లో మనం వందే మాతర ఉద్యమాన్ని చూడొచ్చు. క్వశ్చన్ నెంబర్ 5. జలియన్ వాలాబాగ్ సంఘటనకు కారకుడైన సర్ మైకెల్ ఫ్రాన్సిస్ ఓ డయ్యర్ను హత్య చేసిన భారతీయుడు ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. డయ్యర్ను అనేది ఇక్కడ ఉండాలండి, ఇక్కడ ను అనేది పడాలి. సర్ మైకెల్ ఫ్రాన్సిస్ ఓ డయ్యర్ను హత్య చేసిన భారతీయుడు ఎవరు? 4 ఆప్షన్స్ మీ ముందున్న వెరీ ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్ అండి ఇది. ఫస్ట్ ఆప్షన్ ఉద్దమ్ సింగ్, సెకండ్ ఆప్షన్ రామ్ ప్రసాద్ బిస్మిల్, థర్డ్ ఆప్షన్ భగత్ సింగ్, ఫోర్త్ ఆప్షన్ చాపేకర్ సోదరులు అని పడాలి. ఇక్కడ కొన్ని టైపికల్ మిస్టేక్స్ ఉన్నాయి. ఓకే, సోదరులు చాపేకర్ సోదరులు అది కరెక్ట్ చేసుకోండి. జలియన్ వాలాబాగ్ సంఘటన మీ అందరికీ తెలుసు. 1919 ఏప్రిల్ 13న శాంతియుతంగా నిరసన తెలుపుతున్న లేదా సమావేశంలో పాల్గొన్న భారతీయులపైకి రెజినాల్డ్ డయ్యర్ ఎవరైతే ఉన్నారో కాల్పులకి ఆదేశించడం జరిగింది. అప్పుడు మీకు పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారు సర్ మైకెల్ ఫ్రాన్సిస్ ఓ డయ్యర్. మరి ఇక్కడ స్పాట్ మీద సర్ రెజినాల్డ్ డయ్యర్ ఆదేశాల మేరకైతే ఇద్దరు పేర్లు కూడా మీకు డయ్యర్ అని ఉంటాయి, కన్ఫ్యూజ్ కాకండి. మరి చాలామంది అయితే చనిపోయారు ఆ కాల్పులలో. ఒక విషాదకర సంఘటన అని చెప్పుకోవచ్చు మనం. అయితే సర్ మైకెల్ ఫ్రాన్సిస్ ఓ డయ్యర్ని హత్య చేసింది ఎవరు అంటే బ్రిటన్లో మనకి ఉద్దమ్ సింగ్ అండి. ఇక్కడ రైట్ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఉద్దమ్ సింగ్ 1940లో హత్య చేయడం అనేది జరిగింది. సర్ మైకెల్ ఫ్రాన్సిస్ డయ్యర్ పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేయడం జరిగింది. జలియన్ వాలాబాగ్ కాల్పులకు ప్రత్యక్ష కారకుడు స్పాట్ మీద ఉన్నది మాత్రం రెజినాల్డ్ ఎడ్వర్డ్ డయ్యర్. ఇద్దరి మధ్య డిఫరెంట్ అయితే మీరు గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 6. కాకతీయుల కాలంలో నాయంకర విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? చాలా ఇంపార్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ అండి ఇది నాయంకర విధానం అనేది. ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే మీకున్నాయి. ఇది ప్రీవియస్ క్వశ్చన్ మన కానిస్టేబుల్ ఎగ్జామ్లో. ప్రతాపరుద్రుడు, రుద్రమదేవి, గణపతి దేవుడు, రుద్రదేవుడు కాకతీయ రాజులలో మీకు ముఖ్యమైన పాలసీని తీసుకొచ్చింది ఎవరనే ప్రశ్న ఇచ్చాను. నాయంకర విధానం రైట్ ఆన్సర్ వచ్చేసి మీకు రుద్రమదేవి అండి నాయంకర విధానాన్ని తీసుకొస్తుంది. ఈ విధానంలో మనకు గమనించాల్సింది ఏంటంటే రాజ్యాన్ని కొన్ని మండలాలుగా డివైడ్ చేస్తాము. ప్రతి మండలానికి ఒక సైన్యాధ్యక్షుని అయితే మనం నియమిస్తాము. వీరినే మనము నాయంకరులు అంటాం. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక జాగీర్దారీ విధానం అని చెప్పుకోవచ్చు. ఈ నాయంకరులు ఏం చేయాలంటే ఈ ప్రాంతం నుండి వచ్చే ఆదాయాన్ని ఉపయోగించుకొని కొంత సైన్యాన్ని ఆర్మీని అయితే వీళ్ళు పోషించాల్సి ఉంటుంది. ఈ ఆర్మీని రాజుకు యుద్ధ సమయంలో వాళ్ళు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అయితే కాకతీయుల కాలంలో 75 మంది నాయంకర్లు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. నాయంకర విధానాన్ని ప్రవేశపెట్టింది రుద్రమదేవి. దాన్ని పునర్వ్యవస్థీకరించి బలోపేతం చేసింది ప్రతాపరుద్రుడు, 2వ ప్రతాపరుద్రుడు అని గుర్తుంచుకోండి. ఇందులో ఉన్న డిమెరిట్ ఏంటిదంటే ఎప్పుడైతే రాజు కనుక బలహీనుడైతే ఈ నాయంకర్లే మరి తిరుగుబాటు చేయడం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. అది ఇక్కడ ఉన్నటువంటి డిఫెక్ట్. క్వశ్చన్ నెంబర్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాను, ఈ వివరణంతా ఇచ్చాను మీకు. క్వశ్చన్ నెంబర్ 7. భారతీయ నౌకాదళ దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? నేవీ డే అంటాం కదా, నేవీ డేను ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటామనేది ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాను మీకు. డిసెంబర్ 10, డిసెంబర్ 22, డిసెంబర్ 4, డిసెంబర్ 21. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి డిసెంబర్ 4 అండి. ఇది ఇండియన్ నేవీ డే ప్రతి సంవత్సరం. ఎందుకు ఆ రోజున జరుపుకుంటున్నామంటే మీరు ఇక్కడ చూడండి, 1971లో మనకు ఇండియాకి పాకిస్తాన్కి ఒక వార్ అయితే జరిగింది బంగ్లాదేశ్ విషయంలో. జరిగిన యుద్ధంలో భారత్ విజయానికి నౌకాదళం నిర్వహించిన ఆపరేషన్ ట్రైడెంట్ స్మరించుకునేలా ప్రతి ఏటా డిసెంబర్ 4ను నౌకాదళ దినోత్సవంగా లేదా నేవీ డేగా జరుపుకుంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంకా మిగతా డేట్స్ అయితే మీకు ఇక్కడ చెప్తాను. డిసెంబర్ 10 అనేది ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే, ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం. డిసెంబర్ 22 నేషనల్ మ్యాథమెటిక్స్ డే, జాతీయ గణిత దినోత్సవం. డిసెంబర్ 21 మనకి అంతర్జాతీయ ధ్యాన దినోత్సవంగా రీసెంట్గా ప్రకటించడం అనేది జరిగింది, ప్రపంచ ధ్యాన దినోత్సవం. క్వశ్చన్ నెంబర్ 8. యుఎన్ఓకి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ ఏ తేదీని అంతర్జాతీయ మృత్తికా దినోత్సవంగా నిర్వహిస్తుంది అనే ప్రశ్న ఇచ్చాను. రైట్ ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్ ఆన్సర్ డిసెంబర్ 5 అండి. సాయిల్ డే అంటున్నాము రీసెంట్గా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. నేలల పట్ల శ్రద్ధ చూపడం, సరైన యాజమాన్య
పద్ధతులతో సంరక్షించడం అనేది 2024 యొక్క థీమ్గా ఉంది. క్వశ్చన్ నెంబర్ 9, దూరదర్శన్ తన ప్రసారాలను ఎప్పుడు ప్రారంభించింది? ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే మీకు ఉన్నాయి. 1959 సెప్టెంబర్ 15, 1957 అక్టోబర్ 2. రైట్ ఆన్సర్ వచ్చేసి 1959 సెప్టెంబర్ 15న దూరదర్శన్ తన ప్రసారాలను అయితే ప్రారంభించింది. క్వశ్చన్ నెంబర్ 10, భారతదేశంలో బ్రిటిష్ కాలం నాటి ఏ కట్టడం డిసెంబర్ 4, 2024 నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది? వెరీ ఇంపార్టెంట్ అండి. ఇట్లాంటివి వచ్చినప్పుడు ఒక హిస్టారికల్ కట్టడం అయితే మనకు 100 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇండియా గేట్, గేట్వే ఆఫ్ ఇండియా, పార్లమెంట్, విక్టోరియా మెమోరియల్. మీరు చదివి ఉంటే ఆన్సర్ని గుర్తిస్తారు, లేకుంటే కొంచెం కష్టం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ గేట్వే ఆఫ్ ఇండియా అండి. ఇది ముంబైలో ఉంది, గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ముంబైలో ఉంది గేట్వే ఆఫ్ ఇండియా. మనకి 1911లో బ్రిటన్ రాజు జార్జ్ 6 రాణి మేరీ భారతదేశంలో అడుగుపెట్టినందుకు గుర్తుగా బ్రిటిషర్లు అయితే ఈ కట్టడం నిర్మించారు. భారతదేశంలో అడుగుపెట్టిన మొట్టమొదటి బ్రిటిష్ రాజదంపతులు కూడా వీరేనండి. ఇది ఇండో సర్సానిక్ శైలిలో నిర్మించబడింది. ఇందులో ఇండో ఇస్లామిక్ మరియు పాశ్చాత్య శైలి కలిసి ఉంటాయి. వెస్టర్న్ డిజైన్ కూడా ఇందులో ఆర్కిటెక్చర్ స్టైల్ ఉంటుంది. శంకుస్థాపన వచ్చేసి 1911 మార్చి 11 జరిగింది గేట్వే ఆఫ్ ఇండియాకి. దీని నిర్మాణం పూర్తయింది 1924 డిసెంబర్ 4. 100 ఇయర్స్ అయితే మనకి పూర్తవుతుంది. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇవి ఈరోజు నేను ఇచ్చినటువంటి టాప్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. మరి రేపటికైతే మరికొన్ని క్వశ్చన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ దిస్ వీడియో, లైక్ దిస్ వీడియో.